ప్రతి వీడియో చెప్తుంది, ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ మనిషిని ఎంతలా ఆరాధిస్తారో సజీవ సాక్ష్యంగా కనిపిస్తోంది. ఆ గతాన్ని చూస్తున్నప్పుడు మీ మనసుకు ఎంత ప్రశాంతత ఉంటుందో తెలుస్తోంది. కానీ గతం అనేది తెలియని నాకు భవిష్యత్ ఏంటో తెలియనప్పుడు నా జీవితం నాకే ఒక సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. మీ జ్ఞాపకాల్లో నేనున్నాను, కానీ నాకు జ్ఞాపకమే లేదు. అది ఎంత నరకమో అనుభవిస్తున్న నాకే తెలుస్తుంది. మీరు మీ ప్రేమని ఎంత గొప్పగా చూపించారో ఇప్పుడు నేను చూశాను. అది చూస్తున్నంతసేపు చాలా బాగుందనిపించింది. కానీ జరిగిందేంటో తెలియనప్పుడు చాలా బాధగా అనిపించింది. కళ్ళు తెరిచిన దగ్గర నుంచి ఈ 15 రోజులు జరిగింది తప్ప గతం ఏంటో గుర్తులేని నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఆ బాధతో వచ్చే కన్నీళ్లే తప్ప మనసులో ఉన్న జ్ఞాపకం గుర్తొచ్చిన కన్నీళ్లు కావు. రాధా, ప్రతి జ్ఞాపకం గుండెల్లో ఎలా దాచుకున్నామో అది మన మనసు పొరల్లో కూడా అలాగే ఉండిపోతుంది. ఏదో ఒక సందర్భంలో తప్పకుండా అది గుర్తుకొస్తుంది. ఆ క్షణం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడాలే గాని అది ఎప్పటికీ రాదు అన్న నిరాశ మాత్రం చెందకూడదు. సరే, మనిద్దరం బయటికెళ్దాం పదా. ఎక్కడికి? ఇక్కడ ఈ 4 గోడల మధ్య ఉంటే ఏదో ఒక ఆలోచనలు మనసుని పాడు చేస్తూనే ఉంటాయి. అందుకే అలా బయటికెళ్దాం పదా. ప్రకృతి ఒడిలోకి వెళ్ళినప్పుడు మనకే తెలియని ఆహ్లాదం మన మనసుకు తెలుస్తుంది. అది మనసుకు మరింత ప్రశాంతతనిస్తుంది. నా మాట కాదనకు, వెళ్దాం పదా. అయ్యో, మీకు కాఫీ ఇవ్వమని మీ అమ్మగారు చెప్పారు. కాఫీయే కదా, బయట కూడా తాగొచ్చు. పద వెళ్దాం. చూసావా, చిలక గోరింకల్లాగా ఎంత సంతోషంగా వెళ్తున్నారో. వాళ్ళని చిలక గోరింక అన్నావంటే నువ్వు నేను పాము ముంగీసలా మారాల్సి వస్తుంది. పదండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మనము అక్కడికి వెళ్దాం. తప్పే, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, సరదాగా అలా బయటికి వెళ్తున్నారు. వాళ్ళని మనం ఫాలో అవ్వడం కరెక్ట్ కాదు. నేను కూడా మా మావయ్యని ప్రేమించాను. తను అలా ఇంకో అమ్మాయితో బయటికి వెళ్తున్నప్పుడు ఫాలో అవ్వకుండా ఉండడమే తప్పవుతుంది. అది కాదే. అది కాదు, ఇది కాదు, ఏది కాదు. ముందు అక్కడ ఏమీ కాకూడదు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండకూడదు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో నేను వినాలి. అది ప్రేమే అయితే ఆ ప్రేమని చెడగొట్టాలి. మా మావయ్య మనసులో నేనే ఉండాలి, కానీ ఇంకెవరూ ఉండకూడదు. పదండి వెళ్దాం. అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వెళ్దామని చెప్పింది నేనే కదా. అంటే ఎక్కడికి వెళ్లాలో నాకు తెలిసి నేను తీసుకొస్తున్నాను కదా. రా, నీకే తెలుస్తుంది. చూడు ఎలా వెళ్తుందో. సత్య, అవసరమావే? నడవలేకపోతున్నాను, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. నువ్వు పెద్ద మైసూర్ మహారాజా ప్యాలెస్ లో పుట్టావు. మరి మట్టి కాలికి తగలకుండా పెరిగావు. పుట్టింది ఇదే ఊళ్ళోనే, తిరిగింది ఇక్కడే. మరిప్పుడు తిరగలేనంటావేంటి? అది కాదే, ఇప్పుడు మనం వెళ్ళి మాత్రం ఏం చేస్తాం చెప్పు? వాళ్ళకి దగ్గరగా నువ్వు వెళ్ళలేవు. ఎందుకు వచ్చారని వినడం అవసరమా చెప్పు? అవసరమే. మా మావయ్య ఆ రాధని ప్రేమిస్తున్నాడు. నేను మా మావయ్యని ఆరాధిస్తున్నాను. మరి మా మావయ్య నాకు దూరం అయిపోకూడదు అంటే తను ఎంత దూరం వెళ్ళినా నేను ఫాలో అవుతూనే ఉండాలి కదా. ఏం జరుగుతుందో తెలుసుకుంటూనే ఉండాలి కదా. అది నా బాధ్యత కదా. అందుకే నేను వెళ్తున్నాను. మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి చచ్చినట్టు మీరు నాతో రావాలి. నడవండి.
కాఫీ చాలా బాగుందమ్మా. అమ్మా, సిటీలో చాలా మంది ఇలా వంటలు చేస్తూ ఆఫీసులకి ఫుడ్ సప్లై చేస్తున్నారు. వాళ్ళ సంఖ్య 100లో ఉంది. ఎంతో మంది చేస్తున్నారు కదా, అసలు ఇదేం ఉపాధి అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ నీ చేతిలో ఉన్న మహత్యం ఏంటో తెలియదు, కానీ ఆర్డర్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. మనం సప్లై చేయవలసిన ఆఫీసులు కూడా రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయని పెద్దాయన కూడా చాలా మురిసిపోతున్నారు. మీ వల్ల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారమ్మా. ఒక ఆడపిల్లవై ఉండి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని ఇలా చేస్తున్నావు. నిజంగా గర్వించేలాగా ఉందమ్మా. అసలు ఫుడ్ అమ్మితే ఒక కుటుంబంతో పాటు ఇంకొంతమంది సంతోషంగా బతుకుతారన్న ఆ ఆలోచన నీకెలా వచ్చిందమ్మా? అన్నా, ఈత రానివాడు కూడా అనుకోకుండా నదిలో పడిపోతే ఒడ్డుకెలా చేరుకోవాలని ప్రయత్నిస్తాడు. అయ్యో, నాకీత రాదే అని అక్కడే ఆగిపోడు. ఎందుకంటే ఆ క్షణాన తను భయపడితే మునిగిపోతాడు. మరణం స్వాగతం పలుకుతుంది. ఎలాగైనా ఒడ్డుకు చేరుకోవాలన్న కృషితో ప్రయత్నిస్తే ఏ చెట్టు కొమ్మైనా దొరుకుతుంది. ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు నిలబెట్టుకోగలుగుతాడు. ప్రతి వ్యక్తి ఎదగాలంటే చెట్టుని ఆదర్శంగా తీసుకోవాలన్నా. ఒక చిన్న విత్తనాన్ని భూమిలో నాటితే భూమిని చీల్చుకుంటూ మొలకెత్తుకుని పైకొస్తుంది. అది ఒక మహావృక్షంగా మారి 100 మందికి నీడనిస్తుంది, ఫలాలిస్తుంది, వంట చెరుకుగా మారుతుంది. చివరికి మనందరం వాడే కలపకి కూడా అదే ఆధారం అవుతుంది. మన పని మనం మౌనంగా చేసుకుంటూ పోతే ఏదైనా సాధించొచ్చు. చెయ్యాలి అన్న సంకల్పం ఉంటే చాలు, అనుకున్నది సాధించొచ్చు. ప్రయత్నం చేస్తే కానిదంటూ ఏదీ ఉండదన్నా. చాలా బాగా చెప్పావమ్మా. చేసే పనిలో నిబద్ధత చూపిస్తూ ముందుకు వెళ్లేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. పనే దైవంగా భావించి ప్రయత్నలోపం లేకుండా చేసిన వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళయ్యారు. నిన్ను చూస్తుంటే నాకు వాళ్ళే కనిపిస్తున్నారమ్మా. బతుకు తెరువు కోసం చేస్తున్న పోరాటం ఇది. 10 మందికి అన్నం పెట్టడంలోనే మనకి సంపాదన వస్తుంది. అంతకన్నా మనకు కావాల్సిందేముంది? అవునన్నా, మీ చెల్లికి పెళ్లి సంబంధం సెటిల్ అయిందన్నావు కదా, ముహూర్తాలు పెట్టేశారా? కార్తీక మాసంలో చేసేద్దాం అనుకుంటున్నామమ్మా. కాకపోతే ఆడపిల్ల పెళ్లి అంటే ఖర్చులు చూసుకోవాలి కదా. పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్లే పిల్లని ఆనందంగా పంపించాలి. తను వెనక్కి తిరిగి చూసుకోనంత సంతోషంగా ఉండేలా పంపించాలని నేను ప్రయత్నిస్తున్నాను. అందరం ఉన్నాం కదన్నా, ఎంతో కొంత సాయం చేస్తే నీ బరువు తగ్గుతుంది. ఇంటి నుంచి వెళ్లే ఆడపిల్లకి ఆనందం దక్కుతుంది. అది సరేనమ్మా. మరి అనుకున్నట్టుగానే బిజినెస్ చేస్తూ 4 రాళ్ళు సంపాదిస్తున్నావు కదా, మరి నీ పెళ్ళెప్పుడమ్మా? అదేంటమ్మా అలా చూస్తున్నావు? మురారి, అత్తయ్య తీసుకున్న నిర్ణయం గురించి ఇంకా నువ్వు అమ్మాయితో చెప్పలేదా? నిర్ణయమా? ఏంటది? ఏం లేదమ్మా, పంతులు గారితో మాట్లాడాము. మీ ఇద్దరు ఎలాగో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కదా, మీ పెళ్లి జరిపించాలంటే ముందు నిశ్చితార్థం చెయ్యాలి కదా. నిశ్చితార్థం ముహూర్తం చూడమన్నాను. 2 రోజుల్లో బాగుందన్నారు. భాను ఎంతో సహనంతో తన ప్రేమను కురిపించి నన్ను చాలా మార్చుకుంది. తను లేకుండా ఒక్క క్షణం కూడా జీవించలేను అనే పరిస్థితికి తీసుకొచ్చింది. ఈ కుటుంబం కోసం భాను చేసిన త్యాగాన్ని ఎవ్వరూ అంత తేలిగ్గా తీసుకోలేరు. అంతవరకెందుకు, నేను భాను సంతోషంగా ఉన్నామని మా ఇద్దరి హ్యాపీనెస్ని చూసి అందరూ అమ్మ దగ్గరకొచ్చి మీ కొడుకు కోడలు ఎంత బాగున్నారు, ఆ జంట ఎంత చూడముచ్చటగా ఉందో, వాళ్ళ ఆనందాన్ని చూస్తుంటే మా కడుపు నిండిపోతుందని అమ్మతో చెప్పినప్పుడు అమ్మ కళ్ళల్లో ఉండే ఆనందాన్ని చూడాలని ఎన్నోసార్లు అనుకున్నాను. అవన్నీ జరుగుతాయన్న క్షణంలోనే భాను మనకిలా దూరం అవ్వడం తట్టుకోవడం చాలా కష్టంగా ఉందమ్మా. ఈ గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. కానీ మగవాణ్ణి కదా, కన్నీళ్లు పెట్టుకుంటే ఆడదాన్లా ఏడుస్తున్నావు అంటారు. కానీ
బాధ ఎవరికైనా బాధేనమ్మా. మనసుకు తగిలిన గాయాన్ని ఏ మందు మార్చలేదమ్మా. మనసుకు నచ్చిన మనిషి తిరిగి వస్తే తప్ప. కాదన్నయ్య, నువ్వు వదిన్ని ఎంతగా అభిమానించావో అంతకన్నా ఎక్కువగా నిన్ను ప్రేమించింది. అసలు ఈ కుటుంబం గురించి వదిన ఆలోచించే తీరు కానీ, అందరి విషయంలో తను చూపించే కేరింగ్ కానీ ఎవ్వరూ కూడా తక్కువ చేసి చూడలేము. అందుకే తన విషయంలో ఇలా జరిగేసరికి ఎవరం తట్టుకోలేకపోతున్నాము. కానీ ఒక్కటన్నయ్య, నీకు గుర్తుందా, చిన్నప్పుడు మన ఇద్దరం స్కూల్లో ఆడుకుంటున్నాం. నా కాళ్ళు ఒక ముళ్ళు గుచ్చుకుంది. నేను గట్టిగా ఏడ్చాను. వెంటనే నువ్వు నా కాళ్ళు ముళ్ళు తీసి నన్ను ఈ చేతుల మీద ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చావు. ఒక 2 రోజుల వరకు నన్ను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నావు. అప్పుడు మమ్మీ ఎంతో మురిసిపోయింది. చెల్లెలంటే నీకెంత అభిమానం రా అని. నా విషయంలో అంతగా ఆలోచించే మా అన్నయ్య ఈ రోజులా ఒంటరిగా బాధపడుతూ ఉంటే, కన్నీళ్లతోనే కాలాన్ని గడుపుతూ ఉంటే చూస్తూ తట్టుకోవడం నాకు చాలా కష్టంగా ఉంది. అందుకే కొంతైనా నువ్వు ఈ విషయాల్ని మర్చిపోవాలని చెప్తున్నాను. మామూలు మనిషి అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది నీ మీద నాకున్న ప్రేమ తాలూకు స్వార్థమే కావచ్చు, కానీ మా అన్నయ్య బాగుండాలన్న కోరికను మాత్రం అర్థం చేసుకో. చాందిని, మర్చిపోవడానికి భాను ఒక జ్ఞాపకం కాదు, నా జీవితం. ఈ జీవితం తనతో ఉంటేనే నా కళ్ళల్లో వెలుగుంటుంది, నా బ్రతుకులో సంతోషం ఉంటుంది, నేను ఆనందంగా ఉంటాను. కానీ నా భాను నాకు దూరంగా ఉన్నంత వరకు ఎంత కాదనుకున్నా, ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా, ఎవరెన్ని చెప్పినా ఈ గుండెల్లో బాధ, నా కళ్ళ నుంచి కన్నీరే బయటకు వస్తుంది. ఈ మాటల్లో భాను వినిపిస్తూ ఉంటుంది. అది మీకు బాధ అనిపించినా ఈ బాధ నేను మర్చిపోలేనమ్మా. రారాదా? ఇదేంటి సత్య, మీ మామయ్య రాధని ఇక్కడికి తీసుకొచ్చాడు? ఏముంది, ఈ కొండ మీద నిల్చుంటే మీకున్న పొలాలన్నీ కనిపిస్తాయి కదా, అవి చూపించడం తీసుకొచ్చాడేమో. నోరు ముయ్యండి. ఇప్పుడు ఆవిడ గారికి మాకెన్ని పొలాలున్నాయో చూపించాల్సిన అవసరం ఏముంది? అసలు వాళ్ళిద్దరూ ఇంత దూరం ఎందుకు వచ్చారో అర్థం కాక నేను చేస్తూ ఉంటే మధ్యలో మీరు ఇలా మాట్లాడకండి. కాసేపు నోరు మూసుకుని ఉండండి. రాధా, ఈ ప్రదేశానికి మన జీవితానికి ఒక మర్చిపోలేని అనుబంధం ఉంది. ఒక విధంగా నాకు మళ్ళీ ప్రాణం పోసిన ప్రదేశం ఇది. అది కూడా నీ వల్లే జరిగింది. అందుకే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. చూడు, చుట్టూ ప్రకృతి ఎంత అందంగా ఉందో. ఈ నిర్మలమైన ప్రకృతిలాగే నీ మనసు కూడా అంతే నిర్మలంగా ఉంది. కానీ ఆ మనసులో నేనున్నాను అని నీకు గుర్తు చేయడానికే ఇక్కడికి తీసుకొచ్చాను. నీ గతమేంటో నీకు తెలియచేయడానికే ఇక్కడికి తీసుకొచ్చాను. అదేంటి, మా
మావయ్య ఎలా కొండంచుకు నడుచుకుంటూ వెళ్తున్నాడు? పొలాలు చూపించాలనుకుంటే ఇక్కడి నుంచే చూపించొచ్చు కదా. మావయ్య! మురారి గారు, మురారి గారు, మురారి గారు! రాధా, 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 నన్ను కాపాడు రాధా. రాధా, రాధా, కాపాడు రాధా. ఇప్పుడు రాధకి గతం గుర్తొస్తుంది. రాధా, నన్ను కాపాడు రాధా. మావయ్య! మావయ్య! రాధా! మావయ్య! నీకేం కాదు మావయ్య, నేను నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను. మావయ్య! మావయ్య, లే, గట్టిగా పట్టుకోండి. మావయ్య, మావయ్య, గట్టిగా పట్టుకో. నీకేం కాదు, లాగండి. మావయ్య, నీకేం కాలేదుగా? ఊరుకో సత్య, నాకేం కాలేదు కదా. ముందు రాధకేమైందో చూడాలి. మావయ్య! రాధా, 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 రాధా. సత్య, నీళ్లున్నాయా? లేవు మావయ్య, ఇక్కడెక్కడా నీళ్లు లేవు. మీరు మళ్ళీ ఆఫీస్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అనవసరంగా స్ట్రెయిన్ అవుతారేమో. అవును మమ్మీ, పార్దు ముందు నుంచి వద్దని అంటున్నాడు, కానీ నువ్వే వస్తానంటున్నావు. నువ్వెక్కడ స్ట్రెయిన్ అవుతావో అని మేము ఆలోచిస్తున్నాం. అమ్మా చాందిని, తల్లికి ఎప్పుడూ కూడా పిల్లలు బరువు కాదు, బాధ్యతే అవుతారు. ఆ బాధ్యత కూడా ప్రాణంతో సమానంగా ఉంటుంది. నువ్వు తల్లివి కాబోతున్నావు. నిన్ను నీ తల్లి కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అందుకే డాక్టర్ ఏం చెప్తుందో వినాలని నాకు కూడా ఉంటుంది కదా. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాలని చెప్పి నేను కూడా మీతో వస్తున్నాను. వరుసగా ఇంట్లో జరిగినటువంటి సంఘటనల వల్ల నీ ఆరోగ్యం గురించి నేను పట్టించుకోలేకపోయాను. దాని ప్రభావం ఏంటనేది డాక్టర్ గారు కూడా చెప్పారు కదా. ఇక మీదనైనా నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాది. అందుకే వస్తున్నాను. చూడండి, ఇందులో నేను ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి మీరేమనుకోవద్దు. పిల్లల విషయంలో నేనెప్పుడూ ఇబ్బంది పడను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడమే నా బాధ్యత. అత్తయ్య,
మీరు పిల్లల విషయంలో ఎలా ఆలోచిస్తారో మీరు మళ్ళీ మాకు చెప్పాలా ఏంటి? మా అందరి మీద మీరు ఎంత అభిమానాన్ని చూపిస్తున్నారో మేమే కళ్ళారా చూస్తున్నాం కదా. కానీ కొన్ని బాధ్యతల్ని మాకు వదిలేయండి. ఎందుకంటే అన్ని బాధ్యతల్ని మీరే మోయడం వల్ల మీకే స్ట్రెయిన్ అవుతుంది. మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది కదా అని నేను ఇలా మాట్లాడుతున్నానంతే. మీరు రాకూడదని నా ఉద్దేశం కాదత్తయ్య. అపార్థం చేసుకునేటువంటి ఊర్మిళ ఇప్పుడు లేదులే పార్థు. పార్థు, నేను నీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నాననేది, మీరు కూడా నా గురించి అంతకన్నా గొప్పగా ఆలోచిస్తున్నారని చెప్పి భాను ఎప్పుడూ నిరూపిస్తూ ఉండేది. ప్రతి చిన్న విషయాన్ని ఇదివరకు నేను చాలా పెద్దగా చేసి చూసేదాన్ని. కానీ భాను నన్ను పూర్తిగా మార్చేసింది. ఇంటి గురించి తను తీసుకుంటున్నటువంటి బాధ్యత గాని, మీ అందరి విషయంలో తను చూపించినటువంటి కేరింగ్ గాని నన్ను పూర్తిగా మార్చేసింది. భాను, 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 భాను. మమ్మీ, ఏంటత్తయ్యా, ఏమైంది అలా అరిచారు? పార్థు, భాను, పార్థు. భానువా? ఎక్కడ మమ్మీ? భాను ఏంటత్తయ్యా? ఏం మాట్లాడుతున్నావు? భాను అంటున్నావేంటి? అవునమ్మా, నిజం. భాను, భాను కనబడింది. అత్తయ్య, మీరు కార్ దిగద్దు, నేనే అటు యూటర్న్ తీసుకుంటాను. కూర్చోండి. త్వరగా పని పార్థు. భాను, భాను ఆగు. భాను, 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 అదిగో భాను అక్కడ. భాను ఆగు. చాందిని, చాందిని, చాంద్రిన్, ఏమైందమ్మా? మమ్మీ, కడుపు నొప్పి. అయ్యో, తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. చాంద్రిని, నీకేం కాలేదు కదా? అత్తయ్య, మీరు చాంద్రిని తీసుకుని వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. నేను భానుని పట్టుకుంటాను. అది కాదు పార్థు. అబ్బా, ఇంకేం మాట్లాడకండి అత్తయ్య. భాను వెళ్ళిపోతుంది. మీరు చాంద్రిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళండి. అది కాదు. రండి అత్తయ్య. చాందిని, చాందిని, నీకేం కాదమ్మా. చాంద్రి, 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 నువ్వేం కంగారు పడకు. అత్తయ్య నేను హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఓకేనా? అత్తయ్య, బయలుదేరండి. భాను, భాను ఆగమ్మా. భాను ఆగమ్మా, ఆగమ్మా, ఆగమ్మా. భాను, 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 భాను ఆగమ్మా. భాను, భాను. రోడ్డు మీద పరిగెడుతున్నప్పుడు చూసుకునే పని లేదా? సారీ అండి. కాస్త పక్క నుంచి పరిగెట్టవయ్యా. భాను, అమ్మా భాను, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? అసలు మాకు దూరంగా ఎందుకుంటున్నావు? ఇదే ఊర్లో ఉంటూ ఇంటికి రాకుండా ఒంటరిగా ఎందుకుంటున్నావమ్మా? కార్
కార్తీక్ 24 గంటలు భాను గురించి ఆలోచిస్తున్నాడు. తన శ్వాస ధ్యాస అంతా భాను మీదే ఉంది. అవి మారాలి, కార్తీక్ నావాడిగా మారాలి అంటే నేనే తనని మార్చుకోవాలి. కార్తీక్ని భాను ఆలోచనలోంచి బయటికి తీసుకురావాలి. ఇంక ఎప్పటికీ రాదు అని కార్తీక్ని నమ్మించాలి. అది ఇంట్లో ఉంటే జరగదు. ఒంటరిగా ఉన్న కార్తీక్ని సరదాగా బయటికి తీసుకువెళ్ళి నా మాటలతో తనని మార్చుకోవాలి. కార్తీక్, అలా బయటికి వెళ్దామా? నాకెక్కడికి రావాలని లేదు. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నేను ఒంటరిగా వెళ్ళలేను కార్తీక్. నా మనసేం బాగోలేదు. నేను ఇంటి గురించి ఆలోచిస్తున్నాను. ఇంట్లో అందరూ ఏదో రకంగా బాధపడుతున్నారని మీ బాధని చూస్తూ నేను మరింత బాధపడుతున్నాను. అందుకే కాసేపు అలా బయటికి వెళ్ళొస్తే మనసుకి ప్రశాంతత దొరుకుతుందేమో అనుకుంటున్నాను. ఒంటరిగా వెళ్ళలేను కాబట్టి నిన్ను సాయం రమ్మంటున్నాను. ప్లీజ్ కార్తీక్, కాదనుకో. సరే పద. బావా, హాస్పిటల్కి వెళ్ళారు కదా, డాక్టర్ గారు ఏమన్నారు? కార్తీక్, కార్తీక్, భాను కనిపించింది కార్తీక్. ఏంటి బావ నువ్వు అనేది? నా భాను కనిపించిందా? అవును కార్తీక్, హాస్పిటల్కి వెళ్తుంటే భాను మాకు కనిపించింది. చుట్టుపక్కలంతా కూడా వెతికానత్తయ్య, కానీ ఎక్కడ కనిపించలేదు. కానీ భాను ఇక్కడే ఉంది కాబట్టి తప్పకుండా మళ్ళీ కనిపిస్తుందని నాకు నమ్మకం ఉంది. ఏంటి స్వామి ఇది? మమ్మల్ని ప్రాణంగా చూసుకునే నా కోడలు, నా కుటుంబమే తన ఊపిరిగా బతికే నా కోడలు, మా అందరినీ ఎంతగానో ఇష్టపడే మా భాను ఇదే ఊళ్ళో ఉంటూ మాకు దూరంగా ఉండడం ఏంటి? మేము భాను గురించి ఎంత వెతుకుతున్నామో, తను ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నామని తెలిసి కూడా ఇవన్నీ కూడా మర్చిపోయి భాను మాకు దూరంగా ఎందుకుంటుంది స్వామి? అసలు ఇలా ఎందుకు చేస్తుందో మాకైతే అర్థం కావడం లేదు. కానీ నా కొడుకు కార్తీక్ భాను కోసం ఎంతగానో తప్పిస్తున్నాడు. తను ఇంటికి రావాలని చెప్పి మేమెంతగానో కోరుకుంటున్నాం. తొందరగా భాను మా ఇంటికి వచ్చేలా నువ్వే చేయి స్వామి. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ओम पद्मे स्थितां पद्मवर्णां ताम्योपह्वये श्रीं चन्द्रां नमस्कारं 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 तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये ऐर्मे लक्ष्मी ऐर्मे नशतां त्वां ऋणे। ఏంటమ్మా ఇది? జగాలను రక్షించే జగన్మాతవి నువ్వు, అందరినీ కాపాడే అమ్మవు. మరి ఈ అమ్మ బాధని నువ్వు అర్థం చేసుకోలేవా? నా కొడుకు విషయంలో ఏం జరిగినా కూడా ఈ తల్లి మనసు తట్టుకోలేదని నీకు తెలీదా? అలాంటిది కిట్టయ్య ప్రమాదం నుంచి బయటపడ్డాడంటే అది నీ కరుణ అనుకోవాలా, లేక నువ్వు నాకిచ్చిన హెచ్చరిక అనుకోవాలా? ఏం ఆలోచించాలో కూడా అర్థం కావట్లేదు తల్లి. కానీ పిల్లల కోసం బతుకుతున్నదాన్ని, పిల్లలే ఊపిరిగా చూసుకుంటున్నదాన్ని, ఈ ఊరిని కంటికి రెప్పలా ఎలా చూసుకుంటున్నానో అలాగే ఈ ఊరి వాళ్ళు కూడా నా కంట కన్నీళ్లు రాకుండా నా పిల్లల్ని కాపాడుకుంటున్నారు. అలాంటిది నా కిట్టయ్యకు ఏ చిన్న ప్రమాదం జరుగుతుందని తెలిసినా కూడా ఈ అమ్మ గుండె తట్టుకోలేదు. నువ్వు కూడా అమ్మవే కదా, నా బాధను అర్థం చేసుకో.
उपैतु मां देवसखः कीर्तिश्च मणिनासः प्रादुर्भूतो ओऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमध्यं ददातु मे क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीं नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वान् निर्ददवे गृहात् गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करेशिने ऐं ఈశ్వరీగుం సర్వభూతానాం తామ్యోపఫ్వయే శ్రియం ఓం యా దేవి సర్వభూత. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. రాధా మురారి పేరు మీద అర్చన చేయించండి. సరేనమ్మా. సత్య అదిటివు. ఇలా ఇవ్వమ్మా. కిట్టయ్య కొబ్బరికాయ కొట్టి తీసుకురా. మురారి నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య. అమ్మమ్మని చూస్తుంటే నాకు బాధగానే ఉంది, కానీ ఈ రాధకి గతం గుర్తు రావాలని మావయ్య నిన్న ఆ ప్రయత్నం చేశాడు. పొరపాటున ఆ ప్రయత్నంలో రాధకి గతం గుర్తొచ్చుంటే నా పరిస్థితి ఏంటి? దానికెప్పటికీ గతం గుర్తుకు రాదు, రాకూడదు కూడా. అసలు రాధ ఇంట్లో ఉండకూడదని, నా తమ్ముడి జీవితంలోకి రాకూడదనే కదా పంపించేశాను. ఇంకా ఎప్పటికీ రాదు అనుకున్నది తిరిగొచ్చింది. వచ్చినా సరే తను ఎవరో తనకే తెలియని పరిస్థితిలో ఉంది. అది ఎప్పటికీ అలాగే మతిలేని దానిలాగే ఉండాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. నువ్వు లేనిపోని పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా అమ్మవారికి దండం పెట్టుకో. యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమః. హారతి తీసుకోండమ్మా. హారతి తీసుకోండి బాబు. ఓం తచ్చన్యారా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తరః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తద్విపదేశం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మగారు, అమ్మవారికి మీరు దండం పెట్టుకున్నప్పుడు మీ బాధ నేను విన్నాను. ఏంటమ్మా, మళ్ళీ మురారికి ఏమైనా జరిగిందా? ఇంతలా తల్లడిల్లిపోతున్నారు? నిన్న అనుకోకుండా మురారికి ఒక ప్రమాదం జరిగింది. అదే సమయానికి నా కూతురు సత్య అక్కడే ఉంది కాబట్టి మురారిని కాపాడగలిగింది. ఆ విషయం తెలిసి అత్తయ్య చాలా బాధపడుతున్నారు. ఏంటమ్మా ఇది? ఈ అమ్మవారి అండ మీ మీదుంది, మీ దయ ఈ ఊరి మీదుంది. ఇద్దరు అమ్మవార్లు ఈ ఊరిని కాపాడుతున్నారని మేమందరం ఎంతో ప్రశాంతంగా ఉన్నాం. మీ ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉండాలని, మీరంతా పచ్చగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. అలాంటిది మీరు ప్రాణంగా చూస్తున్న మురారికి ప్రమాదం జరగబోయిందంటే నాకు చాలా భయంగా ఉందమ్మా. అమ్మా, మీరు ధైర్యంగా ఉండండి. మురారికేం కాదు. లోకాల్ని కాపాడే తల్లి మిమ్మల్ని కాపాడకుండా ఉంటుందా? నిజం చెప్పారు రుద్రప్ప గారు. అమ్మ చేసే ప్రతి పని వెనుక ఒక అర్థం ఉంటుంది. అదేంటో మనకి తెలీదు, కానీ ఆ తల్లి ఏదో ఒక హెచ్చరికను మాత్రం పంపించిందని దీన్ని బట్టి అర్థమవుతోంది. పంతులు గారు, తల్లి హెచ్చరిక పంపిందని మీరంటున్నారు. నాకు కూడా అదే అనిపించింది. అందుకే అమ్మవారికి ఆగ్రహం రాకుండా ఆవిడ అనుగ్రహం మన మీద ఉండేలాగా మనమే చూసుకోవాలి. తల్లికి జాతర జరిపించాలి. ఎప్పుడో చెప్పండి. తప్పకుండా అమ్మా. అన్నీ చూసుకుని ఏ రోజు చెయ్యాలి అన్నది నేను చెప్తాను. ఎటూ వచ్చేది కార్తీక మాసం కాబట్టి ఆ మాసం ఈ తల్లికి జాతర జరిపిస్తే అంతకన్నా శ్రేష్టం ఇంకేముంటుంది? మరింకే జాతర జరిపిద్దామని అమ్మ నిర్ణయించింది కదా, దానికి తగ్గ ఏర్పాట్లు చూడండి. తప్పకుండా బాబుగారు. వినాయక చవితి పూర్తవగానే మంచి ముహూర్తం చూసి అమ్మవారి జాతరకి ఏర్పాట్లు చేసుకుందాం. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం అమ్మవారికి అంగరంగ వైభవంగా జరిగే జాతర చూడ్డానికి ఈ చుట్టుపక్కల జనం కూడా తండోపతండాలుగా వచ్చేవారు. కానీ ఈ ఏడాది అన్ని పరిస్థితులు అందరికీ తెలుసు కాబట్టి నేను ఇంతవరకు మీ దగ్గర ఆ మాట ప్రస్తావించలేదు. ఇప్పుడు మీరే చెప్పారు కాబట్టి ఇక నేను ఆ పనిలో ఉంటాను. అమ్మవారి జాతరలో ఎలాంటి లోటుపాట్లు రాకూడదండి. ఏం కావాలో అన్నీ మాకు చెప్పండి. దానికి తగ్గ ఏర్పాట్లు మేము అన్నీ చూస్తాం. అలాగేనమ్మా. అమ్మా, మీతో కాస్త మాట్లాడాలి. కిట్టయ్య, మీరందరూ వెళ్ళండి. పంతులు గారితో మాట్లాడి నేను వస్తాను. సరే అమ్మా. పదండి. అయ్యా, మీరు కూడా బయలుదేరండి.
చెప్పండి పంతులు గారు. సర్వం తెలిసిన మీకు నేను చెప్పేదేముంటుందమ్మా, ఆ తల్లి కరుణ ఎప్పటికీ మీ కుటుంబం మీద ఉంటుంది. ఎందుకంటే ఆవిడికి జరిపించే నిత్య కైంకర్యాల్లో కానీ ఊరిని చూసుకునే విధానంలోనూ ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా అన్నీ మీరు చూసుకుంటున్నారు. అందుకే అన్ని వేళలా జగన్మాత మీ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. కానీ అనుకోని ఒక ప్రమాదాన్ని చూపించి కాపాడింది అంటేనే ఒక హెచ్చరిక చేసింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. లోకాల నేలే ఆ తల్లి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని అప్పుడప్పుడు ఇలా గుర్తు చేస్తూ ఉంటుంది. దానికి పర్యవసానం ఇది జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను. మనందరినీ ఇష్టపడేటువంటి భాను, మనందరినీ ఎంతగానో అభిమానించేటువంటి భాను, మరీ ముఖ్యంగా అదిగో కార్తీక్ని తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేటువంటి భాను తను తల్లి కాబోతున్న సమయంలోనే మనకి దూరంగా ఉంది అంటే దానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అసలు భాను ఇదంతా చేస్తుందా లేదా తన వెనకాల ఎవరైనా ఉండి ఇదంతా చేయిస్తున్నారా అని ముందు మనం అది తెలుసుకోవాలి. అలా తెలియాలంటే ముందు వదిన మనకు కనిపించాలి కదా మమ్మీ. అందుకే అన్నయ్య కంప్లైంట్ ఇస్తానంటున్నాడు. భానుని మనం చూసాం కానీ మనల్ని భాను చూడలేదు. అందుకే ఆ పరిసరాల్లోనే మనమే వెతకాలి. తన గురించి మనం ఎంక్వైరీ చేస్తున్నామని మళ్ళీ భానుకి తెలిస్తే మనకి దూరంగా ఉంటున్నటువంటి మనిషి, మన కంట్లో పడకూడదు అని నిర్ణయించుకున్నటువంటి మనిషి పూర్తిగా బయటికి రావడం మానేయచ్చు, లేదా ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అప్పుడు పరిస్థితి మరోలా ఉంటుంది. అసలు భాను మనసులో ఏముందో తెలుసుకోవాలంటే ఇవ్వాల్సింది కంప్లైంట్ కాదు, చాలా తెలివిగా భానుని మనమే వెతికి పట్టుకోవాలి. అప్పుడు భానుని కూర్చోబెట్టి ఇవన్నీ మాట్లాడాలి. అందుకే వద్దు అంటున్నాను. తన గురించి మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము అంటే నా కోడలి మనసు బాధపడచ్చు. అది నాకిష్టం లేదు. అయిన వాళ్ళకి దూరంగా అజ్ఞాతంలో తను ఎందుకు బ్రతుకుతుందో అది మనమే తెలుసుకోవాలి. అది మనం తన మాటల్లోనే విందాం. అంతవరకు ఈ విషయం ఎవరూ మాట్లాడకండి. భాను దొరికిందన్న ఆనందంలో ఉండగానే ఇదిగో చాందినికి కడుపు నొప్పి పెరిగింది, ఏమవుతుందోనని చెప్పి భయంతో నేను హాస్పిటల్కి పరిగెత్తుకుని తీసుకెళ్లాను. కానీ అక్కడ చాందిని విషయంలో ఏ ప్రాబ్లం లేదని, కడుపులోని బేబీ చాలా హెల్తీగా ఉందని చెప్పి డాక్టర్లు చెప్పారు. అంటే నా కోడలు ఎదురుపడినటువంటి శుభ సందర్భం, నా కూతురు కడుపులో ఉన్నటువంటి నా కొడుకు హెల్తీగా ఉన్నాడని చెప్పి ఓ మంచి మాట నాకు వినిపించింది. ఇదంతా ఆనందపడాల్సినటువంటి విషయం. ఇలాంటప్పుడు మనమెవరం బాధపడకూడదు. బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా? నన్ను అమ్మ కంటే ఎక్కువగా చూసుకుని నా కూతురు కంటి కనపడి ఈ ఊర్లోనే ఉండి ఇంటికి రాలేదంటే బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా? నా బంగారు తల్లి ఇంటికి తిరిగి వచ్చేంత వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు తల్లి. భాను దూరంగా ఉండటానికి కారణం మీరు తెలుసుకోండి. అసలు భాను ఎక్కడుందో నాకు తెలిసింది కాబట్టి మీకన్నా ముందు భానుని నేను కనిపెడతాను. నా నిజస్వరూపం బయటికి రాకుండా ఉండటానికి ఏం చేయాలో అదే చేస్తాను. అమ్మా రాధా, ఇదిగో ఈ డబ్బు నుంచు. ఎందుకు బాబాయ్? అదేమిటమ్మా, నీ వల్ల ఈ ఆదాయం మాకు వస్తుంది, కానీ నువ్వు మాత్రం డబ్బులు తీసుకోవడం లేదు. నీకు ఖర్చులు ఉంటాయి కదా. ఇదిగో ఇది ఉంచు. నాకు జీతం ఇవ్వద్దని ఎన్నోసార్లు చెప్పాను కదా బాబాయ్, ఆయన వినిపించుకోరా? కష్టాల్లో ఉన్న మాకు ఆదాయం వచ్చే మార్గం చూపించావు. నీ
ఆలోచనతోనే ఈరోజు ఈ పని చేసుకుంటున్నాం. 4 రాళ్ళు కళ్ళ చూస్తున్నాము, కడుపు నిండా తింటున్నాము, ఇంకో 100 మందికి కడుపు నిండా తిండి పెడుతున్నాం. ఇదంతా నీ పుణ్యమే కదమ్మా. కాదనకుండా తీసుకో, ముందుకు తీసుకో. ఇదిగోండి బాబాయ్. ఏంటమ్మా ఇది? రెంట్ వద్దని ప్రతి నెలా చెప్తున్నాను కదా, అయినా ఎందుకు ఇస్తున్నావమ్మా? బాగుంది పిన్ని, మీ ఇంట్లో ఉంటున్నాను. ముందు నేను ఇంటికి వచ్చాను, తర్వాత మీరు నాకు పిన్ని బాబాయ్ గారు అయ్యారు. అందరితో కలిసి ఉన్నా సరే నేనున్నందుకు డబ్బులు ఇవ్వాలి కదా. కాదనకుండా తీసుకోండి బాబాయ్. రాధా, అమ్మా రాధా, వెళ్దామా? నీదే ఆలస్యమన్నా. అదిగో అక్కడ క్యారేజీలు రెడీగా ఉన్నాయి, నువ్వు తీసుకెళ్లి ఆటోలో పెట్టు, నేను వచ్చేస్తాను. అలాగేనమ్మా. బాబాయ్ వెళ్ళొస్తాను. అలాగే పిన్ని, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తమ్మా, త్వరగా వచ్చే. అలాగే పిన్ని. తులసి, మీరు కానివ్వండి, ఆ గాంధీనగర్ వాళ్ళ ఆర్డర్ ఇవ్వాలి. అవుతూనే ఉంది, చూస్తూనే ఉన్నారు కదా. మీరు అలా నిలబడకపోతే కాస్త సాయం చేయొచ్చు కదా. అబ్బా సరే కానీ కూర్చోండి. అమ్మా, ఆ కూర కట్ట ఆయన చేతికివ్వు. అమ్మా, ఏదో మాట్లాడాలి అని అందరినీ పిలిచావు, కానీ ఏమీ మాట్లాడడం లేదేంటి? ఒక మాట ఇచ్చి తప్పటం ఎంత తప్పో నాకిప్పుడు అర్థమైంది. మనిషికైనా మహాదేవుడికైనా మనం ఒక మాట చెప్పామంటే అది నిలబెట్టుకుని తీరాలి. అలా జరగని రోజు ఎవరికైనా ఆగ్రహం రావచ్చు. దాని పర్యవసానం ఎలా ఉంటుందో కూడా అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈరోజు పూజారి గారితో కూడా నేనదే మాట్లాడాను. ఆయన నిర్ణయం కూడా అదే అని చెప్పారు. అందరినీ కంటికి రెప్పలా కాపాడే తల్లికి మనం ఒక మాట ఇచ్చామంటే దాన్ని నిలబెట్టుకోవాలి. లేదు అన్నప్పుడు జగన్మాతకైనా సరే కోపం వచ్చే అవకాశం ఉందని పూజారి గారు కూడా చెప్పారు. నన్ను కరుణించు తల్లి అని మనసారా వేడుకుంటే కవచంలా కాపాడే అమ్మవారి విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాని పర్యవసానం కూడా అనుభవించవలసి ఉంటుందని నా మనసు కనిపిస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడేమైందమ్మా? ఎందుకిలా మాట్లాడుతున్నావు? పొద్దున్నే గుడికి వెళ్లి పూజ చేయించుకొని వచ్చాం కదా, ఇంకా సమస్య ఏముంది? అసలు సమస్య ఈ రోజే నాకు గుర్తొచ్చింది. పోయిన సంవత్సరం మురారికి రాధకు పెళ్లి జరిపించి ఆ తర్వాత అమ్మవారికి జాతర జరిపిస్తానని ఆ తల్లికి దండం పెట్టుకున్నాను. కాని అనుకున్న పెళ్లి జరగలేదు. తల్లికి మొక్కుకున్న జాతర జరిపించలేకపోయాను. అందుకే ఇప్పుడు ఆ విషయంలోనే నేనొక నిర్ణయానికొచ్చాను. ఏంటమ్మా, ఆ విషయంలో ఇప్పుడు నిర్ణయానికి రావడం ఏంటి? ఏ నిర్ణయానికి వచ్చావు? అదే కెట్టయ్యా, ఈ ఊరిని కంటికి రెప్పలా కాపాడే తల్లి, ఈ కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకునే ఆ అమ్మ ఈ ఊరిని కూడా కన్న తల్లిలాగే పాలిస్తుంది. ఈ ఊరు వాళ్ళు ఆ అమ్మకి ఎంత విలువిస్తున్నారో ఈ కుటుంబానికి కూడా అంతే విలువిస్తున్నారు. ఆ తల్లి వల్ల కాని ఈ కుటుంబం వల్ల కాని ఎవ్వరికీ ఏ సమస్య రాకుండా ఉండాలి అంటే ఆ తల్లికి నేను మొక్కుకున్న మొక్కు నెరవేర్చాలి. అదేంటత్తయ్య, వాళ్ళ పెళ్లి చేసే కదా మీరు జాతర జరిపిస్తా అన్నారు. మరి ఇప్పుడు పెళ్లి జరగకుండా మరి జాతర ఎలా జరిపిస్తారు? అవునమ్మా, అదేది ఇప్పుడు జరిగేలా లేదు. దీని గురించి నువ్వు ఇంకేమీ ఆలోచించకు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా వెనకడుగు వేయటం ఈ కుటుంబానికి అలవాటు లేదని ఈ ఇంట్లో పుట్టి పెరిగిందానివి నీకు తెలీదా? ఆ డస్ట్ మొత్తం సీసీ కెమెరా మీదే ఉంది. వాటి వల్ల ఆ విజువల్స్ ఏవి క్లారిటీగా కూడా లేవు. అంతేకాకుండా మనం ఎక్కడైతే బాణం చూసామో ఆ ఏరియాలో సీసీటీవీ నెట్వర్క్ కంప్లీట్గా ఫెయిల్ అయింది.
ఏది కూడా రికార్డు కాలేదు. ఆ చుట్టుపక్కల వెతుకుదామంటే ఎక్కడ కూడా క్లారిటీ దొరకలేదు. అన్ని విధాలుగా ఎంక్వైరీ చేశాకే తన జాడ తెలియక ఇలా వచ్చేసాం. భగవంతుడా, ఏమిటయ్యా ఈ పరీక్ష? నా బిడ్డ కనిపించింది అని తెలియగానే ఆనందపడే లోపే మళ్ళీ కనిపించకుండా పోయింది. నా బిడ్డని నా దగ్గరికి మళ్ళీ ఎప్పుడు చేరుస్తావయ్యా? తట్టుకోలేకపోతున్నానయ్యా. కర్ణుడి చావుకి 100 కారణాలన్నట్టు బాను మన దగ్గరికి రావడానికి ఇన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయేంటి? అంతా నా తలరాతమ్మా. నేను ఏ జన్మలో చేసుకున్న ఏ పాపమో ఏమో ఈ జన్మలో నన్ను ఇలా వెంటాడుతోంది. కాకపోతే ప్రాణం కంటే ఎక్కువగా పెంచుకున్న కూతురు ఊర్లోనే ఉంటూ ఇంటిదాకా రావట్లేదు అంటే నేను చేసుకున్న పాపం కాక ఇంకేంటమ్మా? చివరికి తన జాడ కూడా తెలియకుండా ఉండేలా భగవంతుడు ఇన్ని అడ్డంకులు సృష్టిస్తున్నాడంటే చాలా బాధగా ఉందమ్మా. మీరు అనవసరంగా బాధపడుతున్నారన్నయ్య. ఇన్ని రోజులు భాను ఎక్కడుందా అన్న విషయం మనకి తెలియలేదు. తన జాడ తెలియకపోయేసరికి అందరూ ఏవై ఉంటుందా అని చెప్పి రకరకాలుగా ఆలోచించాం. మొత్తానికి తను ఇప్పుడు మన మధ్య ఉందని చెప్పి తెలిసాక నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్య. ఇప్పుడు మనం తనని ఎలాగైనా సరే పట్టుకోవచ్చు. ఎలా మమ్మీ? కెమెరాలో కూడా కనిపించడం లేదంటే ఇంకెలా పట్టుకుంటావు? ఇదేం పల్లెటూరు కాదు కదా, ఈ వీధి కాకపోతే ఇంకో వీధి వెతుక్కోవచ్చు అనుకోవడానికి. ఇంత పెద్ద సిటీలో ఎక్కడని వెతుకుతాం? ఇదంతా నా మంచిగా జరుగుతోంది. నేనేంటో పూర్తిగా తెలిసింది భాను ఒక్కదానికి. ఆ భాను ఇక్కడికి రానంత వరకు, తను మీకు కనిపించినంత వరకు నాకు భయం ఉండదు. భాను ఇంటికొస్తే ఈ ఇంట్లో నాకు స్థానం ఉండదు. ఏం జరిగినా అంతా నా మంచిగా జరుగుతుంది. అంత నిరాశపడితే అలా? భానుని ఎలా వెతికి పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా రేపు భాను దొరికి తీరుతుంది. ఎలా బాబు? తనంతటి తనుగా రావాలి గాని తన రావట్లేదు. ఎంత వెతికినా కనిపించే మార్గాలన్నీ మూసుకుపోతున్నాయి. ఇక ఎలా పట్టుకోగలుగుతాం? మావయ్య, ఏమీ చెయ్యలేము అనుకుంటే కనీసం కాలు కూడా కదపలేము. ఏదో ఒకటి సాధించగలమన్న సంకల్ప బలం ఉంటే అంధకారంలో కూడా ఏదో మార్గం కనిపిస్తుంది. భానుని ఈరోజు ఎక్కడ చూసామో రేపక్కడే నిలబడతాం. తను ఏదో సమయంలో అక్కడికి వస్తుంది కదా, ఖచ్చితంగా కనిపిస్తుంది. అలా ఎందుకు ఆలోచించకూడదు? నువ్వు చెప్పింది నిజమే కార్తీక్. కానీ భాను అదే ఏరియాలో ఉంటే కనుక ఖచ్చితంగా తను అక్కడికే వస్తుంది. కానీ భాను ఎక్కడుందనే విషయం తెలీదు. ఈ రోజు తను అక్కడికి ఎందుకు వచ్చిందనే విషయం కూడా తెలీదు. మళ్ళీ అక్కడికే వస్తుందని చెప్పేసి ఎలా చెప్పగలం? అయినా ఎలా అనుకోగలం? నిజమే అత్తయ్య, మీ మాట నేను కాదన్నా. కానీ భాను ఈరోజు మనకు ఎలా కనిపించింది? తను బండి మీద వెళ్తూ ఏదో పని మీద వెళ్తున్నట్టుగానే కనిపించింది. ఖచ్చితంగా ఏరియాలో ఏదో ఒక పని మీద వచ్చింది అంటే మళ్ళీ తప్పకుండా అలా వస్తుందని ఎందుకు అనుకోకూడదు? కార్తీక్ చెప్పింది నిజమే. ఏ ప్రయత్నాన్ని వదిలేయకూడదు. భానుని వెతికే క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకు వస్తుంది అనే ఆలోచన కన్నా ఎందుకు రాదు అని ఆలోచిస్తే ఖచ్చితంగా తను వస్తుందేమో. రేపు నేను కార్తీక్ అక్కడే ఉంటాం. తప్పకుండా తను వస్తే మాత్రం తనతో కలిసి మాట్లాడతాం. అవునమ్మా, భాను నాకు దూరం కాదని నా మనసు నాకు చెప్తోంది. తను ఇన్నాళ్ళు నా మీద చూపించిన ప్రేమ అబద్ధం కాదు అని ఇన్నాళ్ళ మా సాన్నిహిత్యం చెప్తుంది. కానీ ఈరోజు ఇలా ఎందుకు దూరం అవుతుందో మాత్రం ఎంత ఆలోచించినా మనసుకి తట్టట్లేదు. నా భాను నాకు కనిపించి తీరుతుంది. తనతో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చి తీరుతాను. చిన్నవాడివైనా చాలా మంచి మాట చెప్పావురా. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుక్కోమని పెద్దవాళ్ళంటారు. బాను ఎక్కడ కనిపించిందో మళ్ళీ అక్కడే వెతకండి. తప్పకుండా బాను కనిపించి తీరుతుంది. ఆ నమ్మకం నాకుందిరా.
కానీ అన్ని పరిస్థితులు సర్దుకోవాలంటే మీ ఇద్దరికీ పెళ్లి చేసి ఆ జాతర జరిపించడమే పరిష్కారం అని నేను నిర్ణయించుకున్నాను. నా నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని నా నమ్మకం. రాధా, టాబ్లెట్స్ వేసుకున్నావా? టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. గతాన్ని మర్చిపోయిన మనిషినండి. భవిష్యత్తుకు పనికొచ్చే టాబ్లెట్స్ని మర్చిపోవడం గొప్పేం కాదు. నీ పరిస్థితి నేను అర్థం చేసుకున్నాను రాధా. నువ్వు దేని గురించి ఇంతలా ఆలోచిస్తున్నావో నేను ఊహించగలను. అమ్మ మనిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది. ఇది నీకు ఆశ్చర్యానికి కాదు, ఒక విధమైన షాక్కి గురి చేసిందని నాకు తెలుసు. అమ్మ నిర్ణయాన్ని నేను తప్పుపట్టలేను. ఎందుకంటే తను మన గురించి ఎంతలా ఆలోచిస్తుందో ఊరి గురించి కూడా అంతే ఆలోచిస్తుంది. ఈ ఊరంతా మన పెళ్లి జరగాలని కోరుకుంటుంది. ఈ ఊరికి దేవతైన ఆ అమ్మవారి అనుగ్రహం కూడా అదే అని అందరూ నమ్ముతున్నారు. అనుగ్రహం ఆగ్రహం కాకూడదని అమ్మ ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టే మౌనంగా ఉండిపోయాను. ఆవిడ నిర్ణయాన్ని నేను తప్పుపట్టడం లేదు. కానీ పెళ్ళనేది 2 జీవితాలు కలిపే ఒక గొప్ప బంధం. చేసుకోబోయే అమ్మాయికి అబ్బాయి మీద మనసులో ఒక గొప్ప స్థానం ఉండాలి. తన గురించి తనకి పూర్తిగా తెలిసి ఉండాలి. తన భవిష్యత్తు ఆ వ్యక్తితో ఎలా ఉంటుందో ఊహించుకునే శక్తి ఉండాలి. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు కూడా నేను ఎవరు అనే ప్రశ్న వస్తుంది. నేను ఇది అన్న సమాధానం మాత్రం నాకు దొరకడం లేదు. భవిష్యత్ ఎలా ఉంటుందో తెలీదు. ఇలాంటప్పుడు పెళ్ళి అనే ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తే ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? నీ గతం నీకు గుర్తులేకపోయినా గతం తాలూకు జ్ఞాపకాన్ని ఫోటోల రూపంలో వీడియోల రూపంలో నువ్వే చూసావు కదా. అప్పుడు నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో, మనం ఎంత ఆరాధించుకున్నామో వాటిని బట్టి అర్థమవుతోంది కదా రాధా. ఆ జ్ఞాపకాల్లో మీ ప్రేమ గొప్పతనం తెలుస్తుంది. మీరందరూ రాధగా నన్ను భావిస్తున్నా నేను ప్రేమించాను అన్న గతం తెలుస్తోంది. కానీ ఆ గతం నా మనసుకు తట్టాలి కదా. అది నేనని నాకు తెలియాలి కదా. ప్రేమ అనేది ఒక మధురమైన అనుభూతండి. అది మనసు పొరల్లోంచి రావాలి. అప్పుడే మాటల్లోని ప్రేమకు భావం ఉంటుంది. కళ్ళల్లో ప్రేమించిన వ్యక్తి మీద ఆరాధన ఉంటుంది. తన జీవితం మీద ఒక అవగాహన ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఏమీ లేని ఒక ఖాళీ సీసా లాంటి దాన్ని.